వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. స్థానిక సంస్థల ఎన్నికలకు తాము సిద్ధమంటూ తెలంగాణ ఎన్నికలకు సంబంధించినటువంటి కమిషన్ అయితే క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే ఓటర్ల జాబితా కూడా సిద్ధమైంది. ఇటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్ల నమోదు కార్యక్రమానికి కొత్తగా చేర్పుల ఓటర్లు కానీ అన్ని సిద్ధం చేశారు. బూతుల వారిగా ఎన్నెన్ని బూతులు ఎక్కడున్నాయి, దానికి సంబంధించినటువంటి స్థానాలన్నీ, ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్ వైపు నుంచి అయితే మొత్తం సిద్ధం చేశారు. కానీ ఇక్కడ ఆలస్యం మాత్రం ప్రభుత్వానిదే అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇంతవరకు ఎన్నికల కమిషన్ చెప్పిన దాని మీద సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఇప్పటివరకు స్పందించలేదు. అసలు స్థానిక సంస్థల మీద, ఎన్నికల మీద ఎందుకు ఇన్నిసార్లు పదే వాయిదా పద్ధతులు నడుస్తూ ఉంది? అసలు ప్రభుత్వం మనసులో ఏముంది? ఎందుకు స్థానిక సంస్థలు వెళ్ళటానికి మీమాంసలు లెక్క పెడతా ఉన్నారు? ముందెందుకు అనగాడుతున్నారు? అసలు ఏం జరుగుతుంది, వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి ఈ డిబేట్లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు కాంబోజ్ వెంకటేశ్వర గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. ప్రస్తుతానికి సిద్ధంగా ఉన్నారు వెంకటేశ్వర గారు. వెంకటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వెంకటేశ్వర గారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సర్కార్కి అయితే సెప్టెంబర్ లోపు జరపాల్సిందే అంటూ ఒక డెడ్ లైన్ అయితే విధించింది. ఓకే అన్నారు. ఇప్పటికీ 2-3 సార్లు క్యాబినెట్లో మాట్లాడుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు వెళ్దాం అంటూ కూడా కొంతమంది మంత్రులు కూడా చెప్పారు ఆ విషయాన్ని. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు పదే వాయిదాలు ఇస్తుంది? మధ్యలో చూస్తే బీసీ రిజర్వేషన్ అంశం తీసుకొచ్చింది. అది పూర్తిగా క్లారిటీ వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని మొన్నటి వరకు చెప్పుకొచ్చింది. ఇప్పుడేమో అది ఎక్కడైతే రాష్ట్రపతి గారి దగ్గర ఆగటం వల్ల కేంద్రం మీద వేసింది. కావాలని కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా బీసీ రిజర్వేషన్ అడ్డు తగులుతుంది అన్నారు. సరే, అయిపోయింది. ప్రస్తుతం ఉన్నటువంటి జనాభా లెక్కల ప్రకారం ఉన్నటువంటి దామాషా ప్రకారం ముందుకు వెళ్దామని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి ప్రస్తుతం అసలు నోరు మెదపట్లేదు రేవంత్ రెడ్డి సర్కార్. ఎందుకు ఇలా సైలెంట్గా ఉందంటే ఏమంటారు? మీ పార్టీ తరఫున అసలు ఏంది, దీన్ని ఎలా విశ్లేషిస్తారు? గుడ్ ఈవినింగ్ మెగా నైన్కు అండ్ రహీం సార్కు, ఈ ప్యానెల్లో ఉన్న తోటి ప్యానెల్ మెంబర్స్ కు, మెగా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గుడ్ ఈవినింగ్. కాంగ్రెస్ గవర్నమెంట్ కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్ కి వెళ్తాము, 100 రోజుల్లో అన్ని హామీలు నెరవేరుస్తామని గౌరవ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. కానీ ఇలా 42% బీసీ రిజర్వేషన్ ఇవ్వలేక తర్జన పడుతూ బీసీలను మోసం చేశారు, తెలంగాణ ప్రజలను మోసం చేశారు. ఇప్పటిదాకా మీరు అన్నట్టు సుప్రీంకోర్టు కాదు, ఓన్లీ హైదరాబాద్ హైకోర్టుకు సంబంధించిందే సెప్టెంబర్ 30వ తారీఖు లాస్ట్ డేట్ పెట్టింది ఎలక్షన్ కమిషన్ కు, తెలంగాణ గవర్నమెంట్ కు. అది ఇంకొక 6 రోజులు అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇవాళ అన్ని జిల్లా కలెక్టర్లు, అన్ని 32-33 జిల్లా కలెక్టర్లు అంతా నోటిఫికేషన్లకు సంబంధించిన దాంట్లో తర్జన పడుతూ ఎలక్షన్ కమిషన్ కు కొన్ని సూచనలు, కొన్ని ఈ 5,773 ఎంపీటీసీలకు సంబంధించినవి, 566 జెడ్పీటీసీలకు సంబంధించినవి, 32 జిల్లా పరిషత్ సంబంధించినవి, 12,778 గ్రామ పంచాయతీలకు సంబంధించినవి, 1,12,000 వార్డులకు సంబంధించిన డేటా మొత్తం కలెక్టర్లు గవర్నమెంట్ పంపించరు. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే తప్పిదాలు చేస్తుంది. ఇప్పుడు 42% మేము ఇవ్వలేము, ఇస్తామని ఇప్పటిదాకా చెప్పకుండా, ఎలక్షన్ పెట్టకుండా మేము ఒక జీవో తీసుకొచ్చి ఎలక్షన్ వెళ్తామని మొన్న జరిగినటువంటి క్యాబినెట్ కానీ మంత్రుల సమావేశం జరిగింది. కానీ జీవో ఇవ్వకుండానే కలెక్టర్లు ఆ గవర్నమెంట్ కు ఎట్లా బీసీ రిజర్వేషన్ల మీద ఇస్తారు? 2011 సెన్సెన్స్ ప్రకారం మహిళలకు ఏమి ఇస్తారు? 2024 సెషన్స్ ప్రకారం మొన్న జరిగిన కులగణన ప్రకారం బీసీలకు ఎంత % ఇస్తారు అనేది ఇప్పటి వరకు చెప్పలేదు. కానీ ఎలక్షన్ కమిషన్ ఏం భయపడుతుందంటే, తెలంగాణ ఎలక్షన్ కమిషన్ రేపు పొద్దున హైకోర్టుకు 30వ తారీఖు నాడు లాస్ట్ డేట్ అని మనం చెప్పినాం. అక్కడికి ఏజీగా అడ్వకేట్ జనరల్ వెళ్తారు, వీళ్ళు వెళ్తారు. కానీ ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు? ఏం చెప్తారంటే, ఇప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి టైం అడుగుతారా, హైకోర్టు టైం అడుగుతారా, లేదు గవర్నమెంట్ కు సంబంధం లేకుండా హైకోర్టు డైరెక్షన్ లో తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ ఓట్లు పెడుతుందా? ఏం అర్థం కాని కన్ఫ్యూజన్ లో ఉంది. అంటే గవర్నమెంట్ తీసుకున్న పాలసీ మ్యాటర్లన్నీ తప్పులు ఉన్నాయి. ఎందుకు తప్పులు ఉన్నాయంటే, ఇప్పుడు లాస్ట్ 2024 ఫిబ్రవరిలో జరగాల్సినటువంటి ఎలక్షన్, గ్రామ పంచాయతీ ఎంపీటీసీ ఎలక్షన్లు జరగకపోవడం వల్ల తెలంగాణలో ఉన్నటువంటి 12,000 గ్రామ పంచాయతీలకు రావాల్సిన 3,000 కోట్లు 15th ఫైనాన్షియల్ కమిషన్ డబ్బులు రాకుండా ఇలా పారిశుద్ధ్యం అంతా ఆగమైన పరిస్థితిలో కనబడుతుంది. ఇలా మోసపూరితమైన రాజకీయం చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఎట్లా అంటే, కనీసం ఒకవేళ 15th ఫైనాన్షియల్ కమిషన్ డబ్బుల కోసమైనా ఎలక్షన్ పెట్టాలంటే ఎలక్షన్ పెట్టట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే, సర్పంచ్లు అయిపోయిన తర్వాత ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా కాలమానం అయిపోయింది లాస్ట్ ఇయర్ జూన్ లోనే. అది అయిపోయిన తర్వాత సింగిల్ విండోలుగా అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇలా మున్సిపల్ కార్పొరేషన్ లో 149 మున్సిపల్ కార్పొరేషన్ల ఎలక్షన్ ఫిబ్రవరితో అయిపోయింది. అంటే
భారతదేశంలో ఇప్పుడు ప్రజాపాలన అంటున్నారు. ప్రజాపాలన అంటే రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు ఉండే ప్రజాపాలన కాదు. ఈ భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా 3 అంచెల విధానం ఉంటుంది. ఎంపీటీసీలు ఉండాలి, జడ్పీటీసీలు ఉండాలి, ఎంపీపీలు ఉండాలి, సర్పంచులు ఉండాలి, ఎమ్మెల్యేలు ఉండాలి, ఎంపీలు ఉండాలి. కానీ ఇవాళ తెలంగాణలో భారతదేశంలో లేని 29 రాష్ట్రాల పరిపాలన ఇక్కడనే కనుమరుగైపోతుంది. ఎందుకంటే ఇక్కడ జడ్పీటీసీ లేరు, ఎంపీపీ లేరు, సర్పంచులు లేరు, సింగిల్ విండో చైర్మన్ లేరు, మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నది ఎవరంటే రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ. ఇప్పుడు ఎందుకు 42% కామారెడ్డి డిక్లరేషన్ లో 42% ఇస్తానని చెప్పింది మీరు, ఎవరు గవర్నమెంట్ ఇస్తానని చెప్పింది. అసలు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కి ఏమన్నా ఉందా, తలకాయ ఉందా? ఎందుకు 42% క్యాప్ ఉందని తెలియదు, సుప్రీంకోర్టు క్యాప్ ఉందని తెలియదా? ఇవన్నీ ఒడిదుడుకులు వస్తాయని తెలియదా? ఒక గవర్నమెంట్, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ పోయి భారతదేశ చరిత్రలో ఎన్నడూ కూడా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలి. సరే ధర్నా చేసి బీసీలకు న్యాయం చేస్తారని ధర్నా చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు? అరే 42% కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు, మేము రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిందని చెప్తారు. అంటే అక్కడ బోర్లో ఒక్కలు పడ్డాడు రేవంత్ రెడ్డి గారు. ఇంకొక అంశం ఏంటంటే ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత పార్లమెంట్ కు అసెంబ్లీ బిల్లు పెట్టిన తర్వాత ఆ బిల్లు పాస్ కాకుండా, ఈ ఆర్డినెన్స్ కంప్లీట్ కాకుండా ధర్నా ఎట్లా పెడతారు? అంటే మీరు ఫస్ట్ చేయాల్సిన పనులు ఫస్ట్ చేయకుండా, లాస్ట్ కు చేయాల్సిన పనులు లాస్ట్ కు చేయకుండా, గవర్నమెంట్ కు అడ్మినిస్ట్రేషన్ చేయలేక, మంత్రులకు అడ్మినిస్ట్రేషన్ చేయలేక ఆగం చేస్తూ తెలంగాణ ప్రజలు. ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో అసెంబ్లీ పెట్టిన తర్వాత 42% బిల్లుకు ఎంఐఎం, బిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో 42% ఏమని చెప్పారు. కానీ ఇచ్చిన తర్వాత మరి మిగతా ఎమ్మెల్యేలు 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు పార్లమెంటులో ఎందుకు అడగడం లేదు? ప్రధానమంత్రిని ఎందుకు అడగడం లేదు? అంటే ఇక్కడ ఎలక్షన్ పెట్టడానికి ఇంట్రెస్ట్ లేదు. 15th ఫైనాన్స్ కమిషన్ తెలంగాణకు రావద్దు అంటే ఆగం చేయాలి. అంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ తెలంగాణకు వ్యతిరేకం కదా, ఆయన తెలంగాణ ఆశించిన పని చేయలేదు కాబట్టి ఏది ఎక్కడన్నా పోనీ నేను ముఖ్యమంత్రి కూడా సరిపోతుంది తప్ప ఎలక్షన్ పెట్టాలి, చేయాలి, 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు తీసుకురావాలని రేవంత్ రెడ్డి గారికి లేదు. ఇది బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్నది మొదటి నుంచి అదే. మీకు కోపం ఉంటే బీఆర్ఎస్ పార్టీని తిట్టండి కానీ ఎలక్షన్ ఎందుకు పెట్టట్లేదు? ఎన్ని డబ్బులు ఎందుకు ఆగం చేస్తున్నారు? అయిపోతున్నవి దాని గురించి చెప్పట్లేదు క్లారిటీగా. రైట్. సరే, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాజకీయాల్లో ప్రముఖంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సమస్యలు అంటే ఇటు కుటుంబ సమస్యలు కానివ్వండి, ఇటు ఉన్నటువంటి అనేక కేసుల సమస్యలు కానివ్వండి, వీటన్నిటి మీద మీరు స్థానిక సంస్థలు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు వెంకటేశ్వర గారు? ఉందా కాన్ఫిడెంట్ మీలో? ఓకే, రైట్. నెక్స్ట్ కాంగ్రెస్ అంత రాహుల్ గౌడ్ గారి దగ్గరికి వెళ్తాం. నమస్తే అండి రాహుల్ గారు. నమస్తే అండి. రాహుల్ గారు, ఏంటిది ఒక పక్కేమో ఎన్నికల అధికారి, తెలంగాణ ఎన్నికల అధికారి సంబంధించేమో మేము స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళడానికి అన్ని సిద్ధం చేసాం, అన్ని రెడీగా ఉన్నాం అంటున్నారు. కావాల్సినటువంటి కొత్త ఓటర్ల జాబితా కూడా సిద్ధం చేసి పెట్టారు. అయినప్పటికీ కూడా మా వైపు నుంచి ఎటువంటి ఆలస్యం లేదని క్లారిటీ ఇచ్చి ఇక ప్రభుత్వం అనేది ఆలస్యం అని చెప్పిన తర్వాత కూడా ఇంతవరకు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే నోరు మెదపలేదు. ఎందుకు స్థానిక సంస్థలు వెళ్ళడానికి ఎందుకండి భయపడుతున్నారు? ఎందుకు పదే వాయిదాలు ఇస్తున్నారు? ఇటు పక్క హైకోర్టులు, సుప్రీంకోర్టులు డెడ్ లైన్లు విధించి ఈ నెలలోపు అంటే సెప్టెంబర్ లోపు విధించాలన్నప్పటికీ కూడా మళ్ళీ ఇంకోసారి వెళ్తామంటున్నారే కానీ ఎందుకు వెళ్ళటానికి ఏంది ప్రధాన కారణం? ఏంటి మీ భయం? ఏంది ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రంలో పరిస్థితులు అంటారా? అంటే ఇటు పక్క భారీ వర్షాలు జరుగుతున్న నష్టాలు కానివ్వండి, ఇటు పక్క రైతు బంధు సంబంధించిన కానివ్వండి, ఇటుపక్క యూరియా కష్టాలతో రోడ్డున బారున నుంచున్నటువంటి రైతుల పరిస్థితులు కానివ్వండి, ఈ విధంగా పరిస్థితులు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి కొంచెం స్థానిక సంస్థలు ఎలా అంటే ఎక్కువగా స్థానిక సంస్థలు ఎక్కువ రూరల్ ప్రాంతాల మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ఇవన్నీ రైతులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మీరు వెళ్ళటానికైనా భయపడుతున్నారా? అసలు ఏంది మీ మనసులో ఏముంది? ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికల నుంచి రేవంత్ రెడ్డి ఎందుకు నోరు మెదపట్లేదు? ఏమంటారు? ముందుగా మీకు ప్యానల్ పెద్దలకు, వీక్షకులకు నమస్కారం సార్. అయితే స్థానిక ఎలక్షన్ల కోసం మేము రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే వెనుకడుగేస్తారు అని చెప్పి ప్రతిపక్ష నాయకులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సో అధికారం ఉన్నాము మేము. ఇంకా రాహుల్ గారు చిన్న ఎక్స్క్యూజ్ అండి. రాహుల్ గారు ప్లీజ్ ఏమనుకోవద్దు, అసలు పూర్తిగా కనబట్టలేదు మీరు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఈలోపు మీరు ఆ లైటింగ్ ఏదో సెట్ చేసుకోండి. విజయ్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. విజయ్ గారు విన్నారు కదా, ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పదే ఇప్పటికీ సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా వాయిదా పద్ధతిలో వెళ్తాను ఉంది. ఎప్పటికప్పుడు అదిగో ఆ స్థానిక సంస్థలు వచ్చేస్తున్నాయి అంటున్నారు. సరే, ఇటు ప్రజల నుంచి ఇటు మీడియా నుంచి ప్రస్తుత తెలంగాణలో ఆశావాహుల నుంచి ఒత్తిడి తట్టుకోలేక ఎవరో ఒకళ్ళిద్దరు మంత్రులు, కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరన్నా నోరు జారి అదిగో పెట్టేస్తున్నాం అనగానే వెంటనే పిసిసి అధ్యక్షులే వార్నింగ్ ఇస్తారు. మాట్లాడుకుంది ఇలా చెప్తావు అంటారు, పబ్లిక్లో ఎలా చెప్తావు అంటారు, వీళ్ళేమో జరపరు.
ఇటు పక్క చూస్తే ఆశావాహులు ఎక్కువైపోయారు. నామినేటెడ్ పోస్టుకు సంబంధించినటువంటి ఎవరైతే ఆశావాహులు వాళ్ళ ఒత్తిడి పెరిగిపోతా ఉంది. అయినప్పటికీ కూడా ఇటు పక్క ఎన్నికల అధికారి అంతా సిద్ధమంటున్నప్పటికీ కూడా ఈ డెడ్ లైన్ విధించినప్పటికీ కూడా కోర్టులో డెడ్ లైన్ విధించినప్పుడు కూడా ఎందుకు రేవంత్ రెడ్డి సర్కారు ఈ విషయంలో మీమాంసగా ఉంది, ఎందుకు మీనామేషాలు లెక్క పెడతా ఉందంటే ఏమంటారు చెప్పండి. ఇదే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎందుకు వెనకడుగు వేస్తుంది? అన్ని పక్క ఎన్నికల అధికారి అన్నీ సిద్ధమైనప్పటికీ చెప్పినప్పుడు కూడా మాదేం లేదు ప్రభుత్వానికి ఆలస్యం అని చెప్పినప్పుడు కూడా ఇంతవరకు రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు నోరు మెదపట్లేదు, ఎందుకు సైలెంట్గా ఉంది? అసలు స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళడానికి ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేదంటే మీ పార్టీ తరఫున ఏమంటారు? అందరికీ గుడ్ ఈవినింగ్. కాంగ్రెస్ మనకి రియాలిటీలు మాట్లాడుకుంటే కొంచెం బెటర్ ఏమో, ఎందుకంటే పార్టీల పరంగా కూడా కాకుండా ఏమవుతుందంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది, రకరకాల హామీలు ఇచ్చింది, అధికారంలోకి వచ్చారు, ప్రభుత్వాన్ని అనుభవిస్తా ఉన్నారు, మంత్రులు అయ్యారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఏవైతే తెలంగాణ ప్రజలకి ఏవైతే హామీలు ఇచ్చారో అంటే అంటే అమలు కానీ అలవి కానీ హామీలు చెప్పాలంటే అవి ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితులు ఎక్కడ కూడా ఉండవు. ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ అధికారంలో వచ్చినా కూడా అది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు ఉండవు. అలాంటి అన్ని కూడా హామీలు ఇచ్చి ఈ రోజు వాటిని అన్ని కూడా తుంగలో తొక్కుంటూ గ్రామాల్లో తిరగలేని పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎవరేస్తారండి ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో? అందుకనే దాన్ని ఏం చేస్తున్నారు, 2024 జనవరి 31 రోజు స్థానిక సంస్థల పదవీకాలం అయిపోతే ఇప్పటిదాకా దగ్గర 18 నెలల నుంచి వీళ్ళు కాలం గడుపుతా ఉన్నారు తప్పితే వీళ్ళకి చేతకాని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు లోకల్ బాడీ ఎలక్షన్ జరిపితే డెఫినెట్ గా వాళ్ళకి వచ్చే ఇప్పుడు దగ్గర 12,760 గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఏవైతే ఉన్నాయో గ్రామ పంచాయతీలు ఉన్నాయో దాంట్లో సగం కూడా గెలవలేరు వీళ్ళు. సగానికంటే తక్కువనే ఉంటాయి ఇంక చెప్పాలంటే కూడా. ఎందుకంటే అంత ఘోరంగా పూర్తి వ్యతిరేకత తెలంగాణ ప్రజల్లో వచ్చింది కాబట్టి, వాళ్ళకి తెలంగాణ ప్రజల పల్సు కాంగ్రెస్ పార్టీకి తెలిసింది కాబట్టి, సర్వేల ద్వారానో రకరకాల మాధ్యమాల ద్వారానో తెలుసుకుంటారు కాబట్టి ఈ రోజు గ్రామ పంచాయతీల్లో ఈ ఎలక్షన్ పెట్టలేని పరిస్థితి కనపడతా ఉంది. దానికి ఏం చేసారు, మళ్ళా కొంచెం డిలే చేయడానికి రామారెడ్డిలో ఏదైతే బీసీ డిక్లరేషన్ ప్రకటించారో ఆ బీసీ డిక్లరేషన్ ముందుకు తీసుకొచ్చి దాన్ని 3 నెలల నుంచి మళ్ళీ దాన్ని సాగదీస్తూ మా హైకోర్టులో మాకు ఎక్స్టెన్షన్ కావాలి, టైం కావాలని చెప్పి వాళ్ళు పిటిషన్ వేసి ఈ రోజు హైకోర్టు మొట్టికాయలు వేసిన దాకా వీళ్ళకి కనీసం గ్రామ పంచాయతీలో ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని ఆలోచన లేనేలేదు. సో దాన్ని తీసుకొచ్చిర్రు, సర్వే అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. ఎంత రియాలిటీలో మాట్లాడుకుంటే వాళ్ళకి అందరికి తెలుసు, కాంగ్రెస్ పార్టీకి తెలుసు, రాహుల్ గాంధీకి తెలుసు, రేవంత్ రెడ్డి గారికి తెలుసు, అందరికి తెలుసు ఈ 42% రిజర్వేషన్ అమలయ్యే పరిస్థితి ఉండదు, అది తెచ్చే పరిస్థితి ఉండదు, అది ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే చట్టాలు ఒప్పుకోవు, పార్లమెంట్ ఒప్పుకోదు, తర్వాత రాజ్యాంగం ఒప్పుకోదని తెలుసు వాళ్ళకి. దే న్యూ దట్ ఇట్ కెనాట్ బి ఇంప్లిమెంటెడ్. ఎందుకంటే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఇదే కాంగ్రెస్ పార్టీ సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కర్ణాటకలో 2015లో రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం చేశారు, ఇప్పటిదాకా దాన్ని నాంచి ఏం చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉండే. తర్వాత మళ్ళీ బీజేపీ పార్టీ వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళా ఇది రీసర్వే చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా ఏంటంటే డెఫినెట్ గా ఇవన్నీ అంత ఈజీ కాదు. ఎందుకంటే 42% రిజర్వేషన్ చేయాలంటే ఒక పగడ్బందీ ప్రణాళిక ఉండాలి, పూర్తిగా సర్వే చేయాలి. ఒక ఎంపైరికల్ డేటా తీసుకొచ్చి ఏదో దూత మంత్రంగా చేస్తా అంటే 56%, 52% బీసీలని, 42% తర్వాత 32% చూపిస్తా అంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి ఈ రోజుల్లో? డెఫినెట్ గా రిజర్వేషన్ ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి రిజర్వేషన్ వస్తే బాగుండేది. సో దీన్ని బూచిగా చూపిస్తూ దీన్ని మళ్ళీ పొడిగిస్తూ వస్తున్నారు. తెలంగాణ ప్రజలకు ఒకటే అర్థమైపోయింది, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏది నూతుల పడ్డ ఎలకలాగా కనపడతా ఉంది. ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు. ఎక్కడైనా ఏ బిల్లు తీసుకొచ్చినా, ఏ పాలసీ తీసుకొచ్చినా, ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ తీసుకొచ్చినా ఎక్కడన్నా ఏదైనా ముందుకు పోయే పరిస్థితి కనపడుతుందా? నిన్ననే చూశాను నేను, 1,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొస్తా ఉన్నారు. 1,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ప్రభుత్వం నడుపుతా ఉన్నారు. ఇంకా మరి కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి, మిగతా పార్టీలకి ఇంకా ఏ విధంగా పొంతనుంటుంది చెప్పండి? ఆ కేసీఆర్ అడుగుజాడల్లోనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నడుస్తా ఉంది. సో ఇక తేడా ఏమీ కనపడట్లేదు. అందుకే నేను ఏమంటున్నానంటే ఈ బీసీ రిజర్వేషన్ అమలు చేయలేరు, తర్వాత ఈ హామీలు కూడా అమలు చేయలేరు, పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. ఒకవేళ ఇంకా డిలే చేసిరు అనుకోండి, ఇంకొక డిలే చేసి ఇంకో 2-3 నెలలు డిలే చేస్తే మళ్ళీ యాసంగిది ఏది రైతు బంధు వస్తుంది, రైతు భరోసా, మళ్ళీ 9,000 కోట్ల రూపాయలు రెడీ చేసుకోవాలి. ఇవన్నీ కాని పనులు. ఎందుకంటే ఇంకా పూర్తిగా వ్యతిరేకం వస్తుంది. ఇప్పటికే
సచ్చి బతుకుతా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎట్టి పరిస్థితుల్లో అది ముందుకు పోయిన పరిస్థితులు కనపడతా ఉంది. టైం పాస్ రాజకీయాల కోసం ఇగో ఇదే చేస్తున్నా, రోజుకు స్టేట్మెంట్ వదులుతా ఉన్నారు. ఫ్యూచర్ సిటీ అంటారు, తర్వాత ఈ సిటీ అంటారు, ఆ సిటీ అంటారు. ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోయే పరిస్థితులు లేదు. భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది. మీకు ఇమ్మీడియట్ గా చిత్తశుద్ధితోటి మీరు చేయలేని పరిస్థితి మీరు ఉన్నారు కాబట్టి 42% నిజంగానే ఇస్తా ఉన్నారు కాబట్టి ఇమ్మీడియట్ గా స్పెషల్ జియో రిలీజ్ చేసి ఏదైతే 42% బీసీలకు ఇస్తా ఉన్నారో ఇమ్మీడియట్ గా రిలీజ్ చేసేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ కి వెళ్ళండి. ఇక ఎందుకు ఆపుతా ఉన్నారు దాన్ని? ఎందుకు మళ్ళీ ఎక్స్టెన్షన్ లో అది అని ఇదని ఎందుకు అడుగుతా ఉన్నారు? డెఫినెట్ గా చేయాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది. విశ్లేషకులు రాజకీయ విశ్లేషణ నర్ర విజయ్ గారు సిద్ధంగా. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం, చెప్పండి విజయ్ గారు. సరే, ఇవన్నీ రాజకీయ పార్టీలు అయితే కారణాలు చెప్తా ఉన్నాయి. ఇటు పక్క కాంగ్రెస్ పార్టీ, ఇటు పక్క బీఆర్ఎస్ చెప్తున్న కారణాలను ఒక పక్కన పెడితే అసలు స్థానిక సంస్థలు వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ నిజంగానే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను బట్టి భయపడుతుందా? అంటే రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు కానివ్వండి, ఇటుపక్క రైతు బంధు సంబంధించిన కానివ్వండి, ఇటుపక్క యూరియా కొరత సంబంధించి ఇలా రకరకాలుగా పరిస్థితులు రాష్ట్రంలో ఒక్కసారిగా గందరగోళంగా ఉన్నాయి. గత ఈ 2 నెలల నుంచి ప్రధానంగా మార్పులు బాగా సంభవించినాయి. వర్షాల వల్ల కానివ్వండి, యూరియా కొరత వల్ల కానివ్వండి. అంతకుముందు కొంచెం కాన్ఫిడెంట్గానే కనబడింది కాంగ్రెస్. అంటే కాన్ఫిడెంట్ మీనింగ్ ఏంటంటే ఏదో బాగా చేసాం, అభివృద్ధి చేసామని కాదు. స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళడానికి కొంతవరకు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుని సరే వెళ్దామని ఒక మాట మీదకి వచ్చారు. వచ్చినప్పటి నుంచి వెంటనే యూరియాది బాగా ఇష్యూ అయింది స్టేట్ వైడ్గా, మనకు తెలుసు 2 తెలుగు రాష్ట్రాల్లో. అదేవిధంగా రైతు బంధు కానివ్వండి, వర్షాభావ పరిస్థితి. ఈ క్రమంలోనే అంటే ఎన్నికల అధికారి పూర్తిగా తెలంగాణ ఎన్నికల అధికారి అయితే మేము ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం అన్నప్పటికీ కూడా ఇంతవరకు సర్కార్ ఎందుకు దీని గురించి సరైన స్టేట్మెంట్ ఇవ్వలేకపోతుందంటే సరైన విశ్లేషణ ఏమంటారు దీని గురించి? కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూస్తేనే అలా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీది స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని తెలంగాణలో గాని ఏదైనా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ సరైన సమయానికి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టలేదు. గతంలో ఒక టర్మ్ 5 సంవత్సరాల టర్మ్ అయిపోయింది కూడా కాంగ్రెస్ కాలంలో. కలిసి మనం చరిత్ర చూస్తే అలానే ఉంది. ఒకసారి రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో ఒకసారి టైంకి పెట్టింది అంతే. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఎన్నడూ టైంకి పెట్టలేదు. ఒకసారి 5 సంవత్సరాలు కూడా అయిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది ఆ పార్టీ చేస్తున్న స్థానిక సంస్థల పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ నిర్లక్ష్యం అనే అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు పక్క రాష్ట్ర కర్ణాటకలో కూడా పెట్టలే, ఎప్పుడో అయిపోయింది టైం. స్థానిక సంస్థలు కర్ణాటకలో కూడా పెట్టలే. వాళ్ళ విధానమే అట్లుండేటట్టుగా అనిపిస్తున్నది. ఒకటి, మన తెలంగాణ విషయంలో చూసినట్లయితే వీళ్ళు 42% అనేది ఒక గొప్పగా కామారెడ్డి బైరాన్ సభలో ఎలక్షన్ల కోసం ఏది పడితే అది హామీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. ఎలక్షన్ అయిపోగానే పెట్టుంటే ఏది ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ టైమింగ్ అయిపోగానే అప్పుడు అధికారంలో వచ్చినటువంటి కొత్తలో ఉన్నటువంటి నేపథ్యంలో 3 బాగానే ఉంటే పెడితే అయిపోయేది. కానీ ఎమ్మటే క్వశ్చన్ వస్తుంది, ఎలక్షన్ అయిన వెంటనే ఏడాది కూడా కాకముందు ఇచ్చిన మాట తప్పుతారు అనే దాంతో మేము ఇస్తాము అని చెప్పి ఒక మాట చెప్పారు. అది యాక్చువల్ గా 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప దానికి పరిష్కార మార్గం లేదు. అదైతే తెలిసినటువంటి అంశం. అది 9th షెడ్యూల్ చేర్చే అటువంటి అవకాశం లేదు. ఆఖరికి ఢిల్లీలో పోయి ధర్నా చేసి కూడా ముఖ్యమంత్రి గారే క్లియర్ గా చెప్పారు, ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయిన తర్వాత మేము చేసుకుంటాము అని చెప్పారు. ఇది ఇప్పటింతలో అయ్యే పని కాదు. మరి ఈ లోపు సెప్టెంబర్ 30 కోర్టు టైం పెట్టింది. మరి ఏం చేయాలి? ఇప్పుడు కోర్టు టైం పెట్టింది, కోర్టుకి ఏదో ఒకటి చెప్పాలి. ఇప్పుడు కోర్టు టైం డెడ్ లైన్ రేపటిదాకా ఎవరైనా వెయిట్ చూస్తారండి? నిజంగా చిత్తశుద్ధి ఉన్న గవర్నమెంట్ కానీ ప్రజల కోసం చేయాలన్నటువంటిది కానీ స్థానిక సంస్థలు పెట్టాలనుకుంటున్నటువంటి వాళ్ళు కానీ అలా చూడరు కదా. ఎప్పుడో అఫిడవిట్ ఇచ్చో ఇంకేది ఇచ్చో దాన్ని కౌంటర్ ఇచ్చుకోండి. రేపు 30కి అలా టైం, ఒక వారం రోజులు 5 రోజులు టైం ఉందనగా ఈ చర్చలు చెప్తారు. ఇది కూడా 27కో 28కో ఏదో చెప్తే అప్పుడు కోర్టు మళ్ళీ ఏం చెప్తుందో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. కోర్టుకు సమాధానం చెప్పడం కోసం ఈ రోజు నిన్న అడావుడి చేస్తున్నటువంటిది, లీకులు ఇచ్చి చేస్తున్నటువంటి అంశం, వీడియో కాన్ఫరెన్స్లు పెట్టి మీరు రిజర్వేషన్లు ఖరారు చేయండి అని సీక్రెట్ గా, ఎలక్షన్ అనేది సీక్రెట్ గా జరిగే అంశం కాదు. కానీ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి సీక్రెట్ గా మీరు కవర్లలో పెట్టి రిటర్న్ పంపండి అని చెప్పడం, ఇదంతా తప్పించుకోవడానికి చేస్తున్నటువంటి చేష్టలాగానే ఉన్నది. ఒకవేళ జీవో ఇచ్చారు, జీవో అన్ని ఇప్పుడు అంటున్న చర్చ ఏంది, శుక్రవారం సాయంత్రం అట్లా జీవో ఇస్తారు, శనివారం ఉంటది, లేదా ఆదివారం కోర్టు శని ఆదివారాలు సెలవు, సోమవారం పొద్దున్న ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తారని ఒక ప్రచారం చేసుకుంటున్నారు. అంటే అది సీక్రెట్ గా పెట్టే ఎలక్షన్ ఏమైనా
వాళ్ళ కార్యకర్తలకు ఇంకెవరికో సాటిస్ఫాక్షన్ గా చెప్పేటువంటి మాటల్లాగా ఉన్నాయి తప్ప సీక్రెట్ గా అయ్యేది కాదు. ఈ ఎలక్షన్స్ నువ్వు ఇచ్చిన జీవో ఇచ్చిన వెంటనే పోతారు. 42% ఏంటి అనేది నువ్వు 40 అదే ఇస్తే ఇప్పుడు 60-70% పోతుంది. అది రాజ్యాంగం ఒప్పుకోనటువంటి అంశం. అందుకని ఈ రకమైనటువంటి ఏదో ఒక డైవర్షన్ లాగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది తప్ప. ప్లస్ ఇంకొక కారణం ఏంది, ఇది ఈ కారణం రాజకీయమైనటువంటి కారణం. 2 ఏళ్ళు అయింది వచ్చి అధికారం వచ్చి 2 ఏళ్ళు ఇప్పుడే పెడితే విపరీతమైనటువంటి వ్యతిరేకత. ముఖ్యంగా హైదరాబాద్ లో అయితేనేమో హైడ్రా ఉండే, ఇప్పుడు ఊర్లలో పోతే యూరియాకు సంబంధించినటువంటి చాలా పెద్ద సమస్య ఎదురైతుంది కాంగ్రెస్ పార్టీకి. దాన్ని ఫేస్ చేయలేనటువంటి అంశం ఉన్నది. ఎందుకంటే హైదరాబాద్ లో ఎట్లా తిట్టిరో ఊర్లలో యూరియా కోసం అట్లా తిట్టేటువంటి పరిస్థితి. ఈ సమయంలో ఎలక్షన్లో పోతే పూర్తి నెగిటివ్ ఫలితాలు వస్తాయి. జనరల్ నెగిటివ్ ఫలితాలు అంటే అధికార పార్టీకి ఎక్కడైనా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో ల్యాండ్ సైడ్ 1 సైడ్ ఉంటుంది. 90-95% ఉంటేనే అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నట్టు అధికార పార్టీకి. ఎందుకంటే మన ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లో చూసినా జగన్ ఉన్నప్పుడు 1 సైడ్ ఉన్నటువంటిది, ఇక్కడ తెలంగాణలో ఉన్న 1 సైడ్ ఉన్న, ఇతర రాష్ట్రాలు కూడా ఆ పరిస్థితి ఉన్నది. కానీ ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు అధికార పార్టీలో ఉండి 90-95% గెలవకపోతే ఇక దాదాపు కాంగ్రెస్ పార్టీలోనే విత్ ఇన్ ద పార్టీలోనే పెద్ద తిరుగుబాటు లాగా వస్తుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు అనేక మంది అసంతృప్తితో ఉన్నటువంటి ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర ఉన్నటువంటి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో. ఏ మాత్రం ఇట్లా నెగిటివ్ మీరు చెప్పినట్టు ఇలా అనేక భయాలు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన ఇంటెలిజెన్స్ వాళ్ళకు ఉంది. అదేగా లోకల్గా చూసుకుంటే రూరల్ ఏరియాలో మరీ ప్రధానంగా వ్యతిరేకత కనబడుతున్నటువంటి వార్త కూడా బయటకు వస్తూ ఉంది. రెండోది, ఎవరన్నా సరే ఈ తట్టుకోలేకంటే మీడియా సంబంధించిన కానివ్వండి, ఇటు ఎవరైనా ఆశావాహులు, పదవుల మీద ఆశావాహులు పెట్టుకున్నటువంటి వారు కానివ్వండి, ఎవరైనా కొంచెం ఒత్తిడి చేసే కొద్దీ ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఎవరన్నా మంత్రి హోదాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చివరికి స్థానిక సంస్థల ఎన్నికలకి అదిగో ఈ 10 రోజులు వెళ్ళబోతున్నామనో 4 రోజులు వెళ్ళబోతున్నామో అనే స్టేట్మెంట్ ఇవ్వగానే వెంటనే అక్కడ పీసీసీ అధ్యక్షుడి నుంచి ఒక్కసారిగా వార్నింగ్ వచ్చింది. మాట్లాడుకోకుండా మీరెలా బయటపడతారని. ఇలా రకరకాల సమస్యలు పార్టీలోనే ఉన్నాయండి. విజయ్ గారు తర్వాత మాట్లాడదాం, సమయం చాలా తక్కువ ఉంది. తర్వాత రాహుల్ గౌడ్ గారు. రాహుల్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రాహుల్ గారు, ఏంటి వాస్తవాలు ఏంది అసలు? ఎందుకు రాజకీయ కారణాలు ప్రధానంగా చెప్పుకుంటే ఓకే, చాలా కారణాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న సమస్యలు కూడా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ప్రభుత్వం పట్ల వ్యతిరేకత అనేది కామన్ ఉంది అధికార పార్టీకి. కాకపోతే ఇన్నేళ్లు దాదాపుగా సంవత్సరం పైన 2 సంవత్సరాల దాకా కూడా వెయిట్ చేస్తున్న ధోరణిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగపోయేటప్పటికీ ఆటోమేటిక్గా వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో. మీరు ఆ వ్యతిరేకత అంతా బయటపడిద్దని ఆలోచిస్తున్నారా? లేకపోతే రాష్ట్రంలో గత 2 నెలల నుంచి భారీ స్థాయిలో ఉన్నటువంటి యూరియా కొరతల కోసం రైతులు చేస్తున్న దీక్షలు కానివ్వండి, ఇటు రైతు బంధు సంబంధించిన 100% రైతు బంధు సరిగా రాలేదని కారణాలు కానివ్వండి, ఈ మధ్యలో ఈ గత 2 నెలలకు భారీ వర్షాల కారణంగా భారీగా నష్టపోయిన రైతుల సమస్యలు కానివ్వండి, ఎక్కడో ప్రభుత్వం పట్ల అసంతృప్తిగా ఉన్నారు. అందుకే మీరు స్థానిక సంస్థలు వెళ్ళడానికి భయపడుతున్నారంటే ఏమంటారు? స్థానిక ఎలక్షన్ల కోసం మేము భయపడామంటే మాకు చిత్తశుద్ధితో పనిచేస్తాం సార్. మేము భయపడట్లేదు. ఎందుకంటే వెనుకడుగు మాకు ఖర్చు అవుతుందని చెప్పో, మా మీద ఏదో భారం పడుతుందని చెప్పో, ఏదో ప్రభుత్వం మీద ఏదో నిందలేస్తారు, ఎవరన్నా మమ్మల్ని కొడతారా అని చెప్పి మేము దేనికి వెనకడుగు అసలు. కాకపోతే రేవంత్ రెడ్డి గారు ఒకటే స్పిరిట్ తో పోయింది ఇన్ని రోజులు. అంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే ఒక 42% బీసీల కోసం అని చెప్పి ముందుకు పోయాడు. కానీ ఆ 42% రిజర్వేషన్ బీజేపీ చేతిలో కానీ కోర్టు కానీ కొంచెం మా అదృష్టం బాలేక రాలేదు. సో ఎక్స్పెక్ట్ చేసినాం మేము. అంటే ఒక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఒక ఓసీ బిడ్డ అయినా కానీ బీసీల కోసం ఆలోచిస్తుంది. ఆ విషయానికి నేను ఒక పార్టీ నాయకునిగా కాకుండా ఒక బీసీ నాయకునిగానైనా రియల్ గా అప్రిషియేట్ చేయాలి. అంటే ఆ స్థానంలో ఈవెన్ బీజేపీ వాళ్ళు ఉన్నా, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా, ఎవరున్నా కానీ నేనైతే రియల్ గా అప్రిషియేట్ చేస్తాను. అంటే మేబీ ఏంటంటే ఒక పార్టీ ఒక అధికారంలో ఉన్నాం కదా, ఆ అధికారంలో ఉన్నదాన్ని మనం ఏ విధంగా అయితే బీసీల కోసం నష్టపోతారో ఆ విధంగా మనం తీసుకురావాలి రిజర్వేషన్ అని చెప్పన్నాడు. ఆయనకు ఉండే అవగాహనతో ఆయన ముందుకు పోదాం అనుకోండు. సరే కొన్ని రాజకీయాలలో అనకారణ వర్గాలలో కొన్ని కాలేకపోయినాయి. సరే భవిష్యత్తులో కూడా మాకు వస్తుందని అని నమ్ముతాం. మాకు కోర్టు పరిమితం ఒక 50% రావాలి. బీసీలో మాకు లాస్ట్ 50% ఉంటుంది. మాకు 50-50 వచ్చినా కానీ నో ప్రాబ్లం. కానీ 42% మేము తీసుకున్న దిశగా మేము ముందుకు పోతున్నాం. ఇప్పుడు మెయిన్ గా వస్తుందంటే స్థానిక ఎలక్షన్లలో అంటే గ్రామాలలో చూస్తుంటే ఎక్కడైనా వాస్తవానికి మేము నిజంగా చెప్పాలంటే కూడా మాకు కూడా బాధ అనిపిస్తుంది. మమ్మల్ని కూడా మా కార్యకర్తలకైనా మాకైనా. సో అధికారం వచ్చింది 2 సంవత్సరాలు అవుతుంది. స్థానిక ఎలక్షన్లో సర్పంచ్, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ ఎవరు లేరు, ఇక్కడ కార్పొరేటర్లు ఎక్కడ లేరు అని చెప్పి మాకు కూడా అనిపిస్తుంది. వాస్తవానికి దానికి నేను యాక్సెప్ట్ చేస్తాను సార్. ఎందుకంటే సరే ఒక ప్రభుత్వం ద్వారా ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా, అరే మనం ఒక ముందుకు పోదాం అంటే ఏమైతుంది, కొందరు ఈ బీజేపీ వాళ్ళు ఏం చేస్తారంటే మనకి మద్దతు పలికారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మద్దతు పలికారు. మేము బీసీల కోసం కొట్లాడుతున్నాం అంతే. మేము జంతర్ మంతర్లో కూడా చేసినప్పుడు కూడా బీజేపీ మాకు మద్దతు పలికాలి. ఇక్కడ ఉన్న 8 మంది ఎంపీలైనా కేంద్ర మంత్రులైనా
ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అయినా ఎవరు మాకు మద్దతు పలకలే. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏ చరిత్రలో చూసుకుంటే సార్ బీసీల కోసం కొట్లాడేటోళ్ళు చాలా మంది ఉన్నారేమో, కనుమరుగైపోయారేమో. కానీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రెండో ముఖ్యమంత్రి ఉన్నాడు. గతంలో కేసీఆర్ ఉన్నారు. బీసీల కోసం ఎన్నడూ ఆలోచించలే. రిజర్వేషన్ కోసం ముందుకు ఆలోచించి 42 వస్తే రేపు ఇప్పుడు పార్టీలకు అతీతం కాదు సార్, రేపు చరిత్ర నిలబడిపోతుంది. ఎందుకంటే రేపు ఇప్పుడు మేమే నిలబడతాం, మా కాంగ్రెస్ పార్టీ నాయకులం అని కాదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకైనా బీజేపీ పార్టీ వాళ్ళకైనా అందులో బీసీలు ఉంటారు, ఎందులోనైనా బీసీలు ఉంటారు. మీ పాయింట్కి వస్తున్నాను. ఓకే, రిజర్వేషన్ 42 రిజర్వేషన్ కోసం బీసీల కోసం ఎన్నికల ముందు అనేక పార్టీలు రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేస్తూ ఉంటే ఎన్నికల్లో గెలిచిన తర్వాత దాన్ని ఏదో పక్కన పెట్టేస్తుంటే పెడిచెవిన పెడతా ఉంటారు. ఓకే, ఆ విషయంలో రేవంత్ రెడ్డి నిజంగానే మీరు చిత్తశుద్ధితో మీరు చెప్పినట్టు చిత్తశుద్ధిగా పోరాడారు, జంతర్ మంతర్ ధర్నా చేశారు. దానికి స్థానిక సంస్థల ఎన్నికలు ముడిపెట్టడం ఏంది అది తెలుసు, అది టెక్నికల్గా చాలా ఇబ్బంది అని తెలుసు, దానికి లేట్ అయిద్దని తెలుసు, దానికి సంబంధించినటువంటి ఏదైతే అవన్నీ రాష్ట్రపతి దగ్గర ఆగిపోయినన్నీ తెలుసు. దానికి స్థానిక సంస్థల ఎన్నికలు ముడిపెట్టడానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికి ఎన్నాళ్ళు అయిందండి, జరపాల్సి ఎన్నేళ్ళు అయింది, దీనికి ముడిపెట్టడం ఏంది? అదేవిధంగా దానికి సంబంధించినటువంటి విషయాల్లో టెక్నికల్గా ఆల్రెడీ జనాభాకు సంబంధించినటువంటి కులగణన సర్వే ఎన్ని జరిగినాయి, మీరు వస్తేనే టెక్నికల్గా వస్తేనే చేస్తారా? ఆల్రెడీ మీరు సర్వే చేయించుకున్నారు కదా, దాని ప్రకారం దామాషా ప్రకారం ఇవ్వచ్చు కదా రిజర్వేషన్, సరే ఆ విధంగా ముందుకెళ్ళొచ్చు కదా. అయినప్పటికీ కూడా చివరికి కోర్టు ఎంటర్ అయిపోయి డెడ్ లైన్ విధించినప్పటికి కూడా ఇంకా దానికి సంబంధించి ఇంకా మళ్ళీ కోర్టుకి వెళ్తాం, ప్రాబ్లం చెప్తాం, మళ్ళీ ఇంకొంచెం టైం అడుగుతాం. వినటానికే చాలా ఇదిగా ఉంది. ఎందుకంటే ఒక పక్క కమ్మగా రేవంత్ రెడ్డి సీట్లు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, కావాల్సిన మంత్రులు మంత్రి పదవులు ఉన్నారు, పార్టీ కోసం కష్టపడేటువంటి ఆశావాహులు ఎంతమంది ఉన్నారండి. వాళ్ళందరికీ ఇంకా టైం ఎక్కడుంది, ఎప్పుడు వాళ్ళు న్యాయం చేస్తారు? వాళ్ళు ఎంతమంది సంబంధించినటువంటి పార్టీ కోసం ఎంత కష్టపడ్డే వాళ్ళు ఎంతమంది అలాగే ఆశావాహులకు ఎదురు చూస్తూ ఉన్నారండి. వాళ్ళకి ఏ న్యాయం చేస్తారు మీరు? ఇటు పక్క చూస్తే పోను అధికార పార్టీ, ఇందాక విశ్లేషక్ గారు చెప్పినట్టు, విజయ్ గారు చెప్పినట్టు, ఎక్కడైనా అధికార పార్టీ అనేది స్థానిక సంస్థల ఎన్నికల్లో సింహభాగం సీట్లు అయితే సంపాదించింది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు ఉందా? ఆ కాన్ఫిడెంట్ ఉందా మీ పార్టీకి? సరే, దాని గురించి తర్వాత మాట్లాడదామండి. వెంకటేశ్వర గారు, సరే మీ పార్టీ విషయానికి వచ్చేటప్పటికి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కుటుంబ తగాదాల నేపథ్యంలో కానివ్వండి, ఇటు పక్క ఎమ్మెల్సీ కవిత, ఇటు పక్క హరీష్ రావు, ఈ ఇంత గొడవల మధ్యలో ఒక పక్క నోటీసులు ఇచ్చుకుంటూ మాజీ సీఎం కేసీఆర్ నోటీసులు అందుకున్న పరిస్థితులు ఉన్నవేళ మీరు కార్యకర్తల్లో జోష్ నింపడానికే మీకు సమయం సరిపోవట్లేదు. మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? కాన్ఫిడెంట్ ఉందా? ఇప్పుడు నేను ఏమంటానంటే కాంగ్రెస్ పార్టీలో కూడా వివిధ స్థాయిల్లో పంచాయతీలు ఉన్నాయి, ఒకరికొకరు పడడం లేదు. బీజేపీ పార్టీలో కూడా రాజాసింగ్ గారు వాడలేదు, ఈటల రాజేందర్ వాడడం లేదు, బండి సంజయ్ వాడలేదు, కిషన్ రెడ్డి గారు వాడడం లేదు. అన్ని పార్టీలో ఉన్నట్టే మా పార్టీలో ఉన్నది. మా పార్టీలో కవిత గారు అలా మాట్లాడితే కవిత గారిని మా పార్టీకి సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పటికైనా 31-32 జిల్లా పరిషత్ చైర్మన్లు మొన్నటికి మొన్న మా చేతుల్లో ఉండే. దాదాపుగా సింహభాగం 80% సర్పంచ్లు, ఎంపీడీసీ, జడ్పీడీసీలు మొత్తం మా దగ్గరనే ఉండే. 149 మున్సిపల్ కార్పొరేషన్లు విత్ ఇన్ ది హైదరాబాద్ కూడా మా చేతిలోనే ఉండే. ఇప్పటికీ కాంగ్రెస్ చేతిలో ఏది లేదు. ఒకవేళ సిద్ధశుద్ధితో మీరు ఎలక్షన్ పెట్టేసి, నేను ఏమంటున్నాంటే మిత్రుడు చిన్నోడు ఉన్నట్టుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేయడం లేదు 42% రిజర్వేషన్ కంటే. నేను తమ్మునికి ఏం చెప్తున్నంటే, అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు బీసీ రిజర్వేషన్ బిల్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, బీజేపీ పార్టీ సపోర్ట్ చేసింది. కానీ ఇవ్వాల్సినటువంటి బీసీ రిజర్వేషన్ పార్లమెంటరీ వ్యవస్థలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చేయాల్సింది బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ 8 మంది ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇక అక్కడ పార్లమెంట్ లో అడిగితే వచ్చేది వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ 8 అక్కడ 8 అంటే 16 మంది తలుసుకుంటే, నాకు తెలిసి అంటే నాకు 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చెప్పేది ఏంటంటే 100% రావడానికి ఆస్కారం ఉంది. నేను ఒక బీసీ పీడగా కూడా నేను అడుగుతుంది అదే. మీ చేతిలో ఉంది, బీజేపీ చేతిలో ఉంది, కాంగ్రెస్ చేతిలో ఉంది తీసుకురావడానికి. ఎవరు అడ్డుకుంటున్నారంటే ఎవరు అడ్డుకోవడం లేదు. బీజేపీ ఇవ్వట్లేదు, ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయట్లేదు. ఎంత ప్రయత్నం చేయట్లేదు అంటే బీసీ కులగణన చేశారు. సంచార చేతులు ఎక్కడ పోయినాయి, సేవా కులాలు ఎక్కడ పోయినాయి, ఉత్పత్తి జాతులు ఎక్కడ పోయినాయి కూడా డేటా కరెక్ట్ లేదు. హైదరాబాద్ లో బీసీ కులగణన 50% చేశారు. నేను ఏమంటున్నానంటే ఎలక్షన్ కమిషన్ చెప్పేది ఒకటి, కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పేది ఒకటి. ఆ రెండింటిలో టాలీ కావట్లేదు. ఇప్పుడు 2011 సెన్సెస్ ప్రకారం 2021 సెన్సెస్ జరగాలి. సరే, మీరు బీసీ కులగణన చేశారు. బీసీ కులగణన చేసినప్పుడు అది బయట పెట్టలేదు. ఓకే, కేసీఆర్ గారు చేశారు, బయట పెట్టలేదంటే మేము వెబ్సైట్ లో పెట్టినాం. నేను ఏమంటున్నానంటే స్ట్రేట్ ఫార్వర్డ్ గా అన్ని పార్టీలకు బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్నది ఒకటే,
మేము అసెంబ్లీలో సహకరించినాము, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడ వస్తాం. మీరు ఇప్పటికి ప్రధానమంత్రి టైం అడగలేదు, బీసీ సంఘాలను అడగలేదు. కనీసం మీ 16 మంది, బీజేపీ 8 మంది, కాంగ్రెస్ 8 మంది ఒక కూటమి అయి ఒక మెమోరాండం తీసుకెళ్లి గవర్నర్ కనలేదు, ప్రధానమంత్రిని కనలేదు. మీరు రాజకీయంగా న్యాయ సలహాలు అడగట్లేదు, సుప్రీంకోర్టు ఏం చెబుతుందో కూడా అడగటం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడతాను. ఇంకొకటి ఏంటంటే, కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏంటంటే ఎవ్రీ ఇయర్ 20,000 కోట్లు ఇస్తామని చెప్పారు. ఈ సంవత్సరం బడ్జెట్ లో 11,000 కోట్లు ఇచ్చారు. అంటే ఈ 2 సంవత్సరాలకు మనం 40,000 కోట్లు రావాలి. అంటే 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు రావాలి. వాళ్ళు ఇచ్చింది 11,000 కోట్లు. ఇప్పటికి వాళ్ళు ఖర్చు పెట్టింది 113 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ దొంగ హామీ. అది తమిళనాడు తరహాలో తీసుకొచ్చి 9th షెడ్యూల్ చేస్తామనేది ఇవాళ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కు అవగాహన లేదు, కాంగ్రెస్ రాహుల్ గాంధీకి అవగాహన లేదు. 9th షెడ్యూల్ లో చేర్చాలి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటియాలి, 50% క్యాప్ ఉంది. ఇది అయ్యే పనేనా? ప్రధానమంత్రి గారు ముందుకు రావాలి, అన్ని పార్టీలు పార్లమెంటులో ఏకం కావాలి, దాన్ని ఆర్డినెన్స్ తీసుకొచ్చి బిల్లు తీసుకొచ్చి సుప్రీంకోర్టుకు నోటిఫైడ్ కాని కులాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని సుప్రీంకోర్టును సాటిస్ఫై చేస్తే వాళ్ళు ఇస్తారు తప్ప ఉట్టిగానే మనం ధర్నాలు చేస్తే మేము వాళ్ళు తిట్టుకుంటే ఈ రిజర్వేషన్లు వచ్చే పరిస్థితి లేదు. సరే మీరు 42% ఇవ్వట్లేదు కదా, మరి జీవో తీసుకొస్తారంటే ఆ జీవో తీసుకురావట్లేదు. సరే జీవో తీసుకొచ్చి పక్కన పెడితే 2011 సెన్సెస్ ప్రకారం మహిళా వాటా తెలుసమంటున్నాం. మీరు 2011 మహిళా వాటా ఇస్తారా, 2024 మహిళా వాటా ఇస్తారా కూడా అది కూడా చెప్పట్లేదు. అంటే అన్ని వైఫల్యాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే ఇవాళ 3,000 కోట్లు 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రావట్లేదు. గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లకు డీజిల్ లేవు, లైట్లు లేవు, పారిశుద్ధ్యం అంతా ఆగం అయిపోయింది. ఎక్కడికక్కడ 12,778 గ్రామ పంచాయతీలకు ఎంప్లాయ్మెంట్ లేక డబ్బులు లేక ఆగమవుతున్నారు. ఓకే సార్, ఇవన్నీ జరిగినాయంటే మీరన్నా కనీసం మళ్ళీ హైకోర్టు చెప్పినట్టు ఈ నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్ పెడతారంటే ఆ ఎలక్షన్ డేట్ కూడా 30వ తారీఖు అయిపోతుంది. తూతు మంత్రంగా మరి 29th కు నోటిఫికేషన్ వస్తుంది. అంటే 29th కు నోటిఫికేషన్ రావాలంటే కొత్త మున్సిపల్ వచ్చినాయి, కొత్త గ్రామ పంచాయతీలు వచ్చినాయి, కొత్త ఎంఆర్ఓలు వచ్చినాయి. వాటిని నోటిఫై చేయాలి, ప్రజలకు ఒక 15 days టైం ఇవ్వాలి, కొత్తవి చేయాలి. మీరు అది కూడా చేయట్లేదు. సరే మరి రొటేషన్ పద్ధతి బీసీలకి ఓసీలకు ఇచ్చి, ఓసీలకు ఎస్సీలకు ఇచ్చి, మరి మహిళలకు ఇతర రొటేషన్ పద్ధతి కూడా ప్రజలను అడగాలి. ఇప్పుడు మీరు ఎలక్షన్లు పెట్టాలంటే 45 రోజులు టైం కావాలి, అది కూడా చెప్పట్లేదు. ఏది చెప్పకుండా కాలయాపన చేస్తే ఇలా పారిశుద్ధ్యం అంతా ఆగమైతుంది, గ్రామాలు ఆగమైపోతున్నాయి. ఇలా కాంగ్రెస్ ను దాదాపుగా 12 లక్షల టన్నుల యూరియా రావాలి, 8 లక్షల టన్నుల యూరియా వచ్చింది. విపరీతంగా తిడుతున్నారు రేవంత్ రెడ్డి గారిని. అది వాళ్ళకి కనబడడం లేదా, వాళ్ళు చూడడం లేదా అంటే అర్థం కావట్లేదు. మళ్ళీ మీ దగ్గరకు వస్తా, టాపిక్ మళ్ళీ వస్తాను. ఓకే, వాస్తవం యూరియా కొరత గురించి మనం మాట్లాడుతున్న గురించి అది వేరే టాపిక్. వెంకటరెడ్డి గారు చెప్పండి. వెంకటరెడ్డి గారు, ఇటు పక్క చూస్తే కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీకి ప్రత్యామ్నాయంగా ఉండాల్సిన బీఆర్ఎస్ పార్టీ ఎక్కడో ఇందాక చెప్పినట్టుగానే వాళ్ళ కుటుంబ సంబంధించిన తగాదులు కానివ్వండి, పార్టీలో నోటీసులు అందుకున్న సంబంధించిన కానివ్వండి, కొంతవరకు ఎక్కడో పార్టీలో ఉన్నటువంటి అవినీతి జరిగిందంటూ పార్టీలో ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ కూతురే ఆ విధంగా పార్టీలో అవినీతి జరిగిందని బయటపెట్టిన తర్వాత ఎక్కడో కొంత పార్టీలో జోష్ తగ్గింది, కార్యకర్తల్లో కొంచెం ఉత్సాహం తగ్గింది అన్నటువంటి వార్తల నేపథ్యంలో వాస్తవంగా అనుకున్నంత అయితే బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ కవిత చేసిన డ్యామేజ్ అయితే పెద్దగా లేదనే చెప్పుకోవాలి. అనుకున్నంత డ్యామేజ్ అయితే అవ్వాల, ఏదో ఆ రోజు ఒక్కరోజు హడావుడి జరిగింది. ఈ క్రమంలో ప్రత్యామ్నాయంగా ఉండాల్సినటువంటి బీజేపీ పరిస్థితులను బట్టి రాష్ట్రంలో సమస్యల్ని ప్రభుత్వాన్ని నిలదీస్తూనే బీఆర్ఎస్ లాగానే ప్రత్యామ్నాయంగా ఉండాల్సిన బీజేపీ చూస్తే బీజేపీలో కూడా ఓ పక్క ఎమ్మెల్యేలు కావాలనే తెలంగాణలో పార్టీని నిలువునా చంపుతున్నారంటూ రాజాసింగ్ లాంటి ఎమ్మెల్యేలు బయటకు వచ్చి చెప్తున్న క్రమం, ఇటుపక్క కిషన్ రెడ్డిని ఎండగడుతున్న సమయం, ఇటుపక్క తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నియామక విషయంలో కూడా ఆ సమయంలో కావాలని నిలువునా తెలంగాణలో బీజేపీని ఎదగనీయకుండా చేస్తున్నారు. ఇది ఒక పెద్ద రాజకీయ కుట్రాన్ని ఒక కోణం, తర్వాత బీఆర్ఎస్ బీజేపీ ఒకటయ్యారని ఒక కోణం. ఇన్ని కోణాల మధ్య బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల్లో స్థానిక సంస్థల ఎన్నికలకి ఏ విధంగా సిద్ధం చేయాలనుకుంటున్నారు మీరు? భారతీయ జనతా పార్టీలో మిగతా పార్టీలు అన్నట్టుగా అందరు రాజాసింగ్ గారు ఆయన రాజీనామా చేశారు తప్పితే పార్టీ సస్పెండ్ ఏం చేయలే కదా. ఆయన రాజీనామా చేసి ఆయన వెళ్ళిపోయాడు. అంతేగాని ఆయన వెళ్ళిపోయిన తర్వాత రకరకాలు మాట్లాడుతుంటారు, బట్ పెద్దగా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రెండో పాయింట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ రెడీగా ఉంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ కండక్ట్ చేసినా కూడా మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీకి వస్తాయి. దీనికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి 9.5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి 5 సంవత్సరాలు ఉన్నారు. 5 సంవత్సరాల్లోనే ఈ లోపల 20 నెలల్లోనే పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్ గెలుచుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే
టోటల్ గా వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఎక్కడ చూసినా కూడా మీరు ప్రజల్లో చూస్తే, ప్రజల్లో నాడి చూసినా, ప్రజల్లో సర్వే చేసినా పబ్లిక్ అంతా కూడా ఒకటి చెప్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఓడించాలి, ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి. వాళ్ళు చెప్పిన ఏం చేయలేదు కాబట్టి వాళ్ళు 20 నెలల్లో పూర్తిగా మరి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ సంక్షేమ పథకాలు కానీ ముందు తీసుకునే పరిస్థితి కనపడతా ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్తే, బీఆర్ఎస్ పార్టీ గురించి తెలుసు మనకి. 9 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు, ఏం జరుగుతుంది, ఇప్పుడు ఎవరి మీద కేసులు పెడతా ఉన్నారు, ఎవరి మీద కేసులు అయినాయి, అందరూ రకరకాల అందరి మీద కూడా కేసులు ఉన్నాయి ఇప్పుడు దగ్గర. అదేవిధంగా పార్టీనే 3 ముక్కలైనప్పుడు పార్టీలో ఇంకా ఆదరణ ఎక్కడ ఉంటుంది, పార్టీ ఏ విధంగా గెలవబోతా ఉంది చెప్పండి. సో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయారు. తెలంగాణ ప్రజలకి చేసింది ఏమి లేదు. బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం లేవు. ఇక వాళ్ళు నిజంగా ఓకే లాస్ట్ టైం గెలిచారు, మున్సిపాలిటీ కానీ సర్పంచ్లు కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ, ఆ టైం వేరు, ఇప్పుడు పల్స్ వేరు ప్రజల్లో. సో డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీలో ఏ లుకలుకు లేవు, ఎవరు అందరూ కూడా కలిసి పనిచేస్తా ఉన్నాం. రామచంద్రరావు గారి నాయకత్వంలో మేము ముందుకు పోతా ఉన్నాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారని మేము అడుగుతా ఉన్నాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే డెఫినెట్ గా మేము అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోతాం. గెలిచి మెజారిటీ స్థానాలు నేను చెప్తున్నా 80% 70% చెప్పట్లేదు, మెజారిటీ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది. 2 పార్టీలకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే, మీరు గ్రామాల్లో చూస్తే ఎంత దయనీయంగా ఉందంటే, రోడ్లు కానీ లేకపోతే లైట్లు కానీ లేకపోతే వాటర్ మెయింటెనెన్స్ కానీ అన్ని రకాలుగా టోటల్ గా మరి అభివృద్ధి అంతా కూడా కుంటుపడిపోయింది. దానికి 15th కమిషన్ నుంచి 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి 1000 కోట్ల రూపాయలు రావాలి. తర్వాత ఇక్కడ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కూడా డబ్బులు రావాలి. అక్కడి నుంచి కూడా వచ్చే అవకాశాలు లేవు, పైసలు కూడా ఎక్కడ లేవు. ఇక వెంకటరెడ్డి గారు క్షమించాలి, తిరుమలకు సంబంధించినట్టు ప్రోగ్రామ్ ఆన్లైన్ తీసుకుంటున్నాము. దానికి సంబంధించి ఓకే సడన్ గా ఆపాల్సి వస్తుంది. చర్చలో పాల్గొన్నందుకు కాంబోజు వెంకటేశ్వర గారికి, అదేవిధంగా పల్నాటి వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా నర్రా విజయ్ గారికి, రాహుల్ గౌడ్ గారికి ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది స్థానిక సంస్థల మీద ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల కమిషన్ తెలంగాణ సంబంధించిన ఎన్నికల అధికారులు చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం ఎదురు స్పందించట్లేదు. ఇది దీనికి సంబంధించినటువంటి మెగా డిబేట్లో ఈరోజు చర్చ.